వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐషు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇకపోతే ఇవాళ మనం ఈ వీడియోలో ఏం చూస్తామంటే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారి గురించి అందరికి తెలిసే ఉంటుంది కదా. చిన్నప్పుడైతే పుస్తకాల్లో తన ధైర్య సాహసాల గురించి, ఉద్యమం గురించి అయితే చూసాం కదా. సో బ్రిటిష్ వారిపై ఉద్యమం చేసి గెలిచిన కోటనైతే నేను చూపిస్తాను ఇప్పుడు. ఇక వీడియోలోకి అయితే వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇదంతా ఎంట్రెన్సే అండి. ఇది ఎంట్రెన్స్లో మనకి ఇక్కడ టికెట్ తీసుకోవాలి. అయితే లోపలికైతే ఫుడ్ లాంటివి ఏమీ అలో ఉండవు. అంటే మన బ్యాగ్ కానీ ఎవ్రీథింగ్ చెకింగ్ అయిపోతుంది. ఇలా టికెట్స్ తీసుకున్నాక ఇది వెళ్తున్న దారి. నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా, ఫారినర్స్కి ఎంత, లోకల్ వాళ్ళకి ఎంత, ఆర్మీ వాళ్ళకి ఎంత అనేసి. ఇంతకీ ఇది ఎక్కడుందో నేను చెప్పలేదు కదా. మన ముందేమో బబినా క్యాంట్, ఇదేమో ఝాన్సీ. అంటే మన సిటీలో ఉంటుంది అనమాట, హైదరాబాద్ లాగా పెద్దగా ఉంటుంది. మేమున్న దగ్గర నుంచి ఈ కోటకైతే 25 కిలోమీటర్స్. మేబీ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారి పేరు నుంచే వచ్చింది అనుకుంటా ఆ సిటీ పేరు ఝాన్సీ అని. ఇప్పుడంటే ఈ కోట చుట్టూ అన్ని షాపులు కానీ ఇండ్లు కానీ ఉన్నాయి. కానీ ఒకప్పుడైతే మొత్తం ఇలా అడవిలా ఉన్నట్టుంది. నేను మ్యూజియం కూడా వెళ్ళాను, అక్కడైతే క్లియర్ కట్గా ఉంది. అసలు ఎంత బాగుందో. ఇకపోతే ఇంక ఇలా పైకి ఎక్కాలి. ఇది రీసెంట్గా కట్టారనుకుంటా మేబీ. ఇంతకీ మీలో ఎవరికైనా తెలుసా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారి అసలు పేరు ఏంటి, తన డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అని మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను వీడియో మధ్యలో ఎండింగ్లో ఖచ్చితంగా చెప్తాను. నిజంగా మా ఉద్యమం అయితే అసలు ఎంత బాగుందో. అంటే నేను ఇక్కడ చూస్తే అంతగా ఏం లేదు, కానీ మ్యూజియంలో అయితే తన పెళ్ళి కానీ ఎవ్రీథింగ్ అసలు మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు. చూసారా, మనము ఇప్పుడు చీర కట్టుకొని పిల్లల్ని మెయింటైన్ చేయడం కానీ, పిల్లలంటే పక్కకు పెట్టండి, అట్లీస్ట్ మనం శారీ కట్టుకొని ఎక్కడికైనా ఫంక్షన్ కానీ ఎక్కడికైనా వెళ్తే అబ్బో ఉబ్బరంగా ఉంది, అసలు మెయింటైన్ చేయలేను అనుకుంటున్నారు. ఒకప్పుడు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారు అదే శారీ కట్టుకొని వెనకాల పిల్లాన్ని వేసుకొని, అంటే వాళ్ళ కొడుకుని వేసుకొని ఉద్యమం చేసింది. నిజంగా నాకైతే అక్కడ మ్యూజియంకి వెళ్ళినాక చూసారు, ఏమే శారీ కట్టుకొని కూడా అంత పెద్ద ఉద్యమం చేసిందంటే ఇప్పట్లో అంటే నాకు అలా అనిపించింది అనమాట. ఇప్పుడు నేను శారీ కట్టుకొని అయినా ఎవరిని అనట్లేదు, ఇప్పుడు నేను కట్టుకునైనా ఆర్యని మెయింటైన్ చేయాలన్నా కొంచెం ఇబ్బంది అయిపోతుంది. నిజంగా ఆవిడ గురించి అయితే అసలు మెచ్చుకోవాల్సిందే. ఇలా అంటే పైన ఇట్లా లొకేషన్స్ అంటే మనకంటే మెట్లు ఉండేవి కదా, ఇప్పుడైతే మెట్లు ఎంత పెద్ద ఉన్నాయంటే ఈడ మన సైడ్ 3-4 మెట్లు పెడితే ఒక మెట్టు అవుతుంది, అంత పెద్ద ఉంది. పైన లొకేషన్స్ అంతా ఇంత అంటే అందరు ఒక్కొక్క స్టూడెంట్స్ కానీ వస్తారు కదా, వాళ్ళందరూ చెప్తారు అనమాట. మీకు అక్కడ కనిపిస్తుంది కదా లాస్ట్ గోడల చాలా లోతుగా ఉంది. అప్పట్లో ఆ లోతులో ఉన్న దాంట్లో వాటర్ వేసి అందులో ముసళ్ళు కానీ ఫిషెస్ కానీ పెంచేవాళ్ళంట. ఫిషెస్ తక్కువ కానీ ముసళ్ళకు ఆహారం కావాలి కదా, సో ఫిషెస్ కూడా పెంచేవాళ్ళంట. అంటే ఎవరైనా ఉద్యమం చేయడానికి కోట లోపలికి రాకుండా అనమాట, సేఫ్టీ కోసం. ఒకవేళ కోట పైనకి ఎక్కి జంప్ వేసినా కానీ పడితే అందులోనే పడిపోతారు. ముసళ్ళు ఎట్లాగో తింటాయి కదా, సో అలా ప్లానింగ్ చేసి పెట్టారంట. నిజంగా ఆ ప్లానింగ్ అనే కాదు, మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ప్రతి గోడ కూడా చిన్న చిన్న బొక్కలు ఉంటాయి అక్కడక్కడ. నేను బొక్కలు అంటే వర్షం వస్తే నీళ్ళు పోతాయని అనుకున్నా, కానీ అలా కాదు. అంటే నేను ఎవరిని అడగలేదు, కాకుండొచ్చు. మేబీ ఉద్యమం చేసే సమయంలో అంటే నేను ఇట్లా కింది కొంగి అబ్జర్వ్ చేసి తెలిసింది. ఆ చిన్న చిన్న బొక్కలు కూడా ఎంత ప్లానింగ్గా కట్టుకున్నారు. వాళ్ళు ఎంతో దూరం నుంచి చూసినా కానీ మనం కింది కొంగి ఇట్లా చిన్న కన్ను పెట్టుకొని చూస్తే కనిపిస్తుంది తను. అంటే ఎంత దూరంలో ఉన్నా కానీ ఒక మనిషి కనిపించడానికి అలా ప్లాన్ చేసి కట్టారనుకుంటా. ఇక్కడ ఫ్లాగ్ కూడా ఉంది. నిజం చెప్పాలంటే చిన్నప్పుడైతే నేను ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారి గురించి విన్నాను, కానీ అంతగా పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు మనకు పట్టించుకున్నంత వయసు, టాలెంట్ అవేవి లేవు. కానీ ఇలా పెద్దగా అయ్యాక ఇలా చూస్తూ ఉంటే అర్థమవుతుంది. నిజంగా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల స్కూల్ పిల్లలు కానీ వీళ్ళు వస్తున్నారు. అంటే A to Z వాళ్ళకైతే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇలా అని. అక్కడ కనిపిస్తుంది కదా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారి పార్క్ అంట. అది ఆవిడ పేరు పైన పార్కులు ఇంకేమేమో కట్టుకున్నారు. ఇది ఓన్లీ తను యుద్ధం చేసిన ప్లేస్, అంతేగాని తను ఉన్న ప్లేస్ వేరే ఉంది. అంటే రాజు వేరే ఉంటే, అంటే వీళ్ళు బిఫోర్ మ్యారేజ్ అనుకుంటా వేరు ఉంటారు కదా. 2 కోటలు అయితే ఉన్నాయి. నేను ఇందాక చెప్పాను కదా చిన్న చిన్న బొక్కలని, ఇవే బొక్కలు. అంటే ఇందులో నుంచి కూడా వాళ్ళు కాల్చేవాళ్ళేమో. అప్పటి వెపన్స్కి ఇప్పటి వెపన్స్కి అయితే చాలా తేడా ఉంది. అసలు అంత పెద్ద పెట్టి లావట్టుకొని అసలు ఉద్యమం ఎట్లా చేసినారో ఏమో. మీకు ఇక్కడ నుంచి చూస్తే పార్క్ వెనకాల చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి కదా, ఆ రూమ్లు అన్నీ క్లోజ్ ఉన్నాయి. అంటే అప్పట్లో అందులో
అంటే యుద్ధం చేసినప్పుడు రాణిగారు అందులో ఉండేవారా? వెపన్స్ కూడా అంటే ఇంకా పెద్ద పెద్ద వెపన్స్ అందులో పెట్టుకునేవారో ఏమో తెలీదు కానీ, అవైతే అంటే పూర్తిగా గోడలా కట్టేసిరనమాట లోపలికి వెళ్ళకుండా. ఇవి మేబీ అబ్జర్వ్ చేయడానికి కావచ్చు. చాలా బాగా కనిపిస్తుంది లొకేషన్ అయితే. నేనైతే ఇంతకుముందు చెప్పినా గదా! అదిగో లాస్ట్ గోడలో ముసళ్ళు పెంచుతారని జెప్పేసి, అదైతే అది కోట చుట్టూ ఉంది. కోట అంటే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంది. లోపల ఒక గ్రౌండ్‌లా ఉంది. చుట్టూ అక్కడక్కడ ఇట్లా బాల్కనీ లాంటి ఇప్పుడు నేను చూపించాను చూసారా? ఇట్లా గుహలాంటి చిన్న చిన్నవి. అంటే నేను షార్ట్‌లో గూడా మంచి చెప్పిన. ఆ షార్ట్‌లో చూడండి. ఆ షార్ట్‌లో ఉన్నట్టే ఉంది చుట్టూ. కానీ ఈ కోట చాలా వరకు అసలు డ్యామేజ్ అయింది. మంచిగా రెనోవేషన్ చేయించి మంచి క్లీనింగ్, మెయింటెనెన్స్ చేస్తే మంచిగుండేమో గానీ అసలు చేయట్లేదు. నేనైతే ఇలాంటి గుహలాంటివి చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ నాకు భయమేస్తుంది. అంటే పెద్ద పెద్ద డోల్‌లు, పెద్ద పెద్ద ఇట్లా గుల్లాలు ఉంటాయి గదా! పెద్ద పెద్ద గుల్లాలను చూస్తే అలా మనం మాట్లాడితేనే రీల్ సౌండ్ వస్తుంది. మేబీ మన సైడ్ కూడా గోల్కొండ ఉంటుంది కానీ నేనెప్పుడు వెళ్ళలేదు. అందుకే నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే అసలు లేదు. గోడలను అబ్జర్వ్ చేస్తే చూసారు కదా! మనం ఇప్పుడు సిమెంట్ రాసింది అవన్నీ. అప్పట్లో చాలానే డ్యామేజ్ అయిందసలు. ఈ గుహలున్నాయి గదా! ఈ గుహలల్లో అయితే వాళ్ళక్కడ పనిచేసే వాళ్ళే అక్కడ వండుకొని తింటున్నారు. అక్కడే అన్నీ అంత గలీజ్ చేసినారు. నాకైతే కోపమొచ్చింది. అంత అంటే ఇప్పుడు అంత పెద్ద యుద్ధం చేసి తను గెలిచినప్పుడు అట్‌లీస్ట్ మన వచ్చే వాళ్ళకన్నా మినిమమ్ కాపాడాలి గదా! అట్లా అని లేదో ఏమో మరి. అంటే మనం తప్పుగా మాట్లాడొద్దు గానీ, నాకలా అనిపిచ్చింది. కొంచెం మెయింటెనెన్స్ చేసినా గానీ బావుంటుంది అని. చూసారు కదా! ఇంతకుముందు చెప్పాను కదా! నేను ఇక్కడే భయపడ్డాను. వాళ్ళెవ్వరు లేరు. ఎనకాల లేరు, ముందు లేరు. మా బావేమో వెళ్ళిపోయారు. నేనేమో వీడియో తీసుకుంటూ మెల్లగా వస్తున్నాను. కోట మొత్తం ఎలా ఉంది, ఏంటి అనేది ఒకటి ఇలా అక్కడ బయట పోస్టర్‌లా ఉంది. నేను అది కూడా చూపిస్తాను. ఇంతకీ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారి పేరు చెప్పమంటారా? చెప్పేస్తున్నాను మరి. తన పేరు మణికర్ణిక. అసలు పుస్తకాల్లో చిన్నప్పుడు తన రియల్ నేమ్ చదువుకోవచ్చు కానీ నాకైతే గుర్తులేదు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అంటేనే తెలుస్తుంది కానీ మణికర్ణిక అంటే అసలు ఎవ్వరికీ తెలీదు. మీకు కూడా అంతే కావచ్చు. అప్పుడు తన రియల్ నేమ్ కన్నా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించి అని ఇలానే చదువుకున్నాం కదా మనం కూడా. ఇక ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారు ఎప్పుడు పుట్టారంటే 1828లో నవంబర్ 19న జన్మించారు. ఇక తను ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారిపై ఉద్యమం స్టార్ట్ చేసింది. ఆ శతాబ్దంలోనే బ్రిటిష్ వారిపై పాలనను ఎదిరించి వారిపై పోరాడిన ధీరవనితగా పేరు పొందింది. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారు బానిస వాతావరణంలో దేశద్రోహుల మధ్య పోరాడిన మహిళగా పేరు పొందింది. ఈ పోరాటంలో తనకైతే ఎన్నో పేర్లొచ్చాయి. అసలు ఒక వితంతుగా, ఒక విప్లవకారిగా, వీరవనితగా, మహారాణిగా, ఒక యుద్ధ వ్యూహ రక్షకురాలిగా నిలిచింది. ఇక మన విషయానికొస్తే మనవాడైతే ఇక మేము తిరిగి బయటకెళ్ళిపోతుంటే వాడికి వద్దంట, అక్కడే బాగుందంట, అక్కడే ఆడుకుందాం అంటుండు. అందుకని మళ్ళీ లోపలికెళ్తుండు, మేము బయటకు తీసుకెళ్తుంటే. ఈ గదులని అప్పట్లోనే కానీ కొంచెం రెనోవేషన్ చేయించి మళ్ళీ అక్కడ క్లోజ్ చేసినారు వాళ్ళు వెళ్ళకుండా. ఇంకా రాణిగారి బాల్కనీ కూడా ఉంది, చెప్పడం మర్చిపోయాను. బాల్కనీ కూడా ఉంది కానీ మేబీ అక్కడికి ఎంట్రన్స్ లేదు. ఇదైతే మెయిన్ ఎంట్రన్సే అనమాట. పైన చూసారా? అసలు నాకెలా అనిపిస్తుంటే మనము 'త్రిబుల్ ఆర్' మూవీలో ఉంటుంది కదా! ఎవరైనా లోపలికి రావాలి అంటే ఒక డోర్ క్లోజ్ చేసి మళ్ళీ ఇంకో డోర్‌కి మధ్యలో చెకింగ్ అవన్నీ నడుస్తాయి కదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది అసలు కోట. నాకైతే అలానే అనిపించింది. పక్కల పొంటి అవన్నీ చూస్తే అంటే ఎవరైనా లోపలికి రావాలి అంటే వాళ్ళు ఏం చేసి తెచ్చారు అవన్నీ చూస్తుండొచ్చేమో. ఇదైతే అప్పట్లో రాణిగారు ఉద్యమం చేసినవన్నీ అనంట. అంటే ఇలాంటివి ఉంటాయి కదా! పేల్చేటివి. ఇవి మ్యూజియంలో ఉన్నాయి కానీ ఇది ఇక్కడే ఎందుకు ఉంచారో మరి నాకు కూడా తెలీదు కానీ దాని చుట్టూ ఇలా పెట్టారనమాట. ఇలా వదిలిపెట్టారేంటి అనిపించింది. పైన ఒక కప్పేసినా బావుంటుంది. ఎందుకంటే వర్షానికి, ఎండకి అది ఖరాబ్ అయితుంది. అది ఒకటని, ఇది ఒకటిని. ఇది నిజంగా అనుకునేది కాదండి. అలా సెట్ చేశారంతే. అంటే కట్టడంతోనే కట్టి దాని పైన పెయింట్ ఏశారంతే. కోట కొంచెం ఎంట్రన్స్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది. పైననేమో కోట పైన కనిపిస్తుంది కదా! అక్కడ మెయిన్ ఎంట్రన్సీ. ఇక్కడేమో అంటే లోపలికి వెళ్ళేటప్పుడు ఇదేమో మనం బయట వాళ్ళు వచ్చి నుండి ఎంట్రన్సీ అనమాట. ఇంకా కోట ఎలా ఉంటది, ఏంటి అనేది ఇది మ్యాప్ అనమాట కోట గురించి. ఆ మ్యాప్‌లో ఉన్నట్టయితే ఇప్పుడు కోట లేదు. ఎందుకంటే అది చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది యుద్ధంలో. సో, అందుకని అలా అయితే లేదు ఇంకా. ఈ వీడియో కన్నా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారి మ్యూజియం చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అస్సలు మిస్ కావద్దు. అసలు ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి ఆ వీడియోలో. ఇక మేమైతే ఇక్కడ నుంచి మ్యూజియంకి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడైతే మేము ఇది తింటున్నాం. నాకు కూడా పేరు తెలీదు కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంది. మీకు రాణిగారి కోట వీడియో కూడా కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఆ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్.